బీజేపీ స్టేట్ పార్టీలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆ పార్టీ పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్ దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుల ఎంపికపై నేతల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా 38 జిల్లాలుగా విభజించింది. పార్టీ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై సీనియర్లు జిల్లాలకు వెళ్లి నేతల అభిప్రాయాలు సేకరించారు. త్వరలో పార్టీ పెద్దలకు ఆశావహుల పేర్లు అందించనున్నారు. అయితే పరిశీలకులు సరిగా అభిప్రాయం సేకరించలేదంటున్నారు నేతలు. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోని తిరగడంతో పాటు వారికి సంబంధించిన ఫామ్ హౌస్లో కూర్చుని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో పరిశీలకులు లిస్టు సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష పదవి ఆశిస్తున్న పలువురు నేతలు. ఒక్కో జిల్లా నుంచి 5 పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. గత 2-3 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు పదవిని ఆశిస్తున్నారు. పార్టీలో చేరాక గత ఎన్నికల్లో కొందరు ఎంపీలుగా గెలిచారు. మరికొందరు ఇతర పదవుల్లో కొనసాగుతున్నారు. ఎంపీలు అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మధ్య పోటీ ఎక్కువగా ఉంది. తాను పోటీలో లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే వివరణ ఇచ్చినా మళ్లీ ఆయన్నే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కమలం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా, మరో నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేఎల్పీ నేతగా అవకాశం కల్పించడంతో బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందనే వాదన వినిపిస్తోంది. పరిశీలకులు సమర్పించిన జాబితాల ఆధారంగా 1-2 రోజుల్లోనే బీజేపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే సమర్థులైన వారికి పదవులు వస్తాయా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు నేతలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది.